ఫ్రెండ్స్, మన అందరి నాన్నలకి, మనం నాన్నలైన మనందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. అప్పుడప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది కదా. చిన్నప్పుడు మన అయ్య మనం చేసిన పనులకి పొట్టు పొట్టు కొట్టుడు, చదువుతలేవని కంప్లైంట్ వస్తే ఎందుకురా బాడకవు నేను చదివిపించడు అని చెప్పి, ఉం? బర్ల కాడికి పో కైకిలు పో అని చెప్పని చింతపరిగి అందుకొని, వాయిల్ కట్టి అందుకొని ఈ బంద వల్ల కొట్టుడు, కోదండం ఎక్కించుడు, కింద కంప పెట్టుడు, మళ్ళా ఇవన్నీ అనుభవించడంలే. ఒక్కొక్కసారి ఆలోచిస్తే సవన వస్తుంది. అయితే నాన్నలో ఉన్న గొప్పతనం ఏంటంటే, నేనే సరిగా చదువుకోలేదు, లేకపోతే మన పరిస్థితులే బాగలేదు, ఊర్లో పుట్టినాము, ఉం? కైకిలి కూలి చేసుకొని రెక్కల కష్టం మీదే బతుకుతున్నాం, కనీసం మీరైనా చదివి మీరు బాగుపడుర్రా అని, వాళ్ళకేం పెట్టాలని ఏం కాదు, మీరైనా చదివి మీరు బాగుపడుర్రా, జర ఎంతో అంతో మంచి పేరు తీసుకురారా, ఆ ఉద్దేశంతో మనల్ని కొట్టేటోళ్ళు. బట్ మనం అప్పుడు "యవ్వ నన్ను కొడతావారా" ఇట్లా మనసులో అనుకునేది. ఒక ఫన్నీ సంఘటన. ఎందుకో తెలీదు, చిన్న ఇంట్లో గొడవ అయింది. మా అమ్మనేమో మా తమ్ముడిని చెల్లని తీసుకొని వాళ్ళ అమ్మగారింటికి, మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయింది. నేను ఒక్కనే ఉన్నా. నాకేమో మా అమ్మ లేదా అని ఆ బాధతోటి స్కూల్కి పోయేటోని. కొంచెం పెద్దోని కదా నేను, ఇక ఉండని అని చెప్పి ఇడిచిపెట్టిపోయింది అనుకోరాదు మా అమ్మ నాన్న. మా ఆయనకి ఎందుకు కోపం వచ్చిందో. మేము గౌన్లో ఉన్నాం కదా, గుజ్జు ఉంటుంది ఇట్లా తాటి చెట్లు ఎక్కినప్పుడు కాళ్ళకి వేసుకొని ఎక్కుతారు చూసినావా, అది అనుకుని కొట్టిండే పుట్టు పుట్టు. నీ అవ్వ ఇదేంది కథ అని చెప్పి ఉరికించుకొని కొట్టిండు ఇల్లంతా. అంటే మా అమ్మ మీద కోపం నా మీద తీసింది అనుకో రాదుగా. అయితే నేను ఉరికిపోయి మా ఎదురుగా విజయమ్మ అని ఉంటుంది, మంగళవాళ్ళ విజయమ్మ అని, విజయమ్మని పట్టుకుని ఒకటి ఏడ్చుడు, తిట్టుకున్నా, నన్ను కొడతావారా అని. ఈ తర్వాత మళ్ళా చక్కగా అంతా బస్సుకి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినాయి. ఇప్పుడు ఆలోచిస్తే సరే నిజంగా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, ఫ్యామిలీ అన్నాక ఇబ్బందులు. కానీ ఇప్పుడు ఆయన లేకపోయేసరికి ఆయన కొట్టిన దెబ్బలు కూడా నాకు మంచిగా అనిపిస్తున్నాయి. కనీసం అవే గుర్తున్నాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే మేము వచ్చిన ఊర్లో బ్యాక్గ్రౌండ్కి, మనకున్న పరిస్థితికి, నాన్నతోని పక్కన కూర్చొని ముచ్చట్లు పెట్టుడు, నాన్నతోని చేయలు కలుపుకొని అలా పోవుడు, ఇట్లాంటి ఏం లేదు. వాస్తవంగా ఊర్లో కొందరు మంచిగా తండ్రి కొడుకులు కూర్చొని కూడా తాగుతారు. ఎందుకో మా నాన్న, అంటే నేను కొంచెం మంచిగా చదువుతా కదా, బ్రైట్ స్టూడెంట్ అని చెప్పి, ఎప్పుడన్నా ఒక ఏజ్ తర్వాత ఆల్మోస్ట్ అలా నాకు తెలిసి ఒక 10 ఇయర్స్ బ్యాక్, ఇప్పుడు నాన్న చనిపోయి ఒక 6-7 ఇయర్స్ అవుతుంటే, ఒకరోజు ఇట్లే కూర్చున్నాం ఫ్రెండ్స్ అందరూ. ఇంకైనా సీనియర్ అయినా కూడా మేము ఉన్నామని చెప్పి పిలిచి, రాజన్న రారా అని పిలిచి కూర్చుంటే, నేను ఉన్నానని చెప్పని తిట్టిండు. భార్గవ్ కొడుకున్నప్పుడు కూర్చొని తాగుతావారా అని చెప్పి తిట్టి ఆయన వెళ్ళిపోయిండు. అంటే ఆయన తెలుసు నేను తాగుతా అని. కానీ ఆయన ఉన్నప్పుడు నేను ఉన్నప్పుడు ఆయన ఉండకపోయేది. కానీ నాకు ఒక కోరిక ఉండే, మీ ఇద్దరం కలిసి తాగాలి అని చెప్పని. సరే దేవుడు ఆయనని, దేవుడు ఎక్కడ ఉండలేడు కానీ ఆయన తొందరగా పోయిండు. అప్పుడప్పుడు అనిపిస్తుంది నిజంగా కలిసి తాగినా బాగుండేమో, ఆ కలిసి తాగిన గుర్తులు లేవు. ఏం చేస్తాం, లైఫ్ అంతే. అందుకనే ఫ్రెండ్స్, అంటే మనం ఈ మెమరీస్ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఉన్నంతలో ఎంత హ్యాపీగా ఉండాలి, పిల్లలతో మనం ఎలా స్పెండ్ చేయాలి, ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి. అంటే నాట్ ఓన్లీ బీయింగ్ యాజ్ ఎ ఫాదర్, బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్, అంటే ఒక మనిషిగా మన వరకు ది బెస్ట్ ఉండడానికి ట్రై చేయాలి. సాధ్యమైనంత మన పిల్లల్ని మనం బాగానే చూసుకుంటాం. చెప్పాలంటే అప్పుడున్న పరిస్థితులతో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా బెటర్గా చూసుకున్నాం మన పిల్లలను. కానీ వాళ్ళు మనల్ని చూసుకుంటారు అనేది అయితే లేదు. సో కానీ వాళ్ళు చూసినా చూడకున్నా మనం చూసుకుందాం. ఆటోమేటిక్గా వాడికి అనిపిస్తుంది, వానికి పిల్లలు వచ్చినప్పుడు తెలిసొస్తుంది, ఏమో మా ఆయనే బెటర్ రా, ఏమో మేము ఇంతో అంత అటు ఇటు ఉన్నా కానీ ఏమైనా పోయేటోడు ఓర్చుకునేటోడు అని చెప్పి. అట్లా మంచిగా అనిపించింది, ఎందుకో ఇవాళ పోస్ట్ చేయాలనిపించింది ఇట్లా. చలో, హ్యాపీ ఫాదర్స్ డే. చేర్స్, లవ్ యూ గైస్.